హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన హాట్ స్పాట్ టూ మ్యాచ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ పార్ట్ 1 ఇంతకు ముందే రిలీజ్ అయింది. ఏంటి అజిత్, పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుందంటే అలా ఏం లేదు. అది చూడకపోయినా ఈ మూవీ మీకు అర్థమవుతుంది క్లియర్గా. ప్లాట్ లైన్ ఏంటంటే చాలా సింపుల్ అండి. ఈ మూవీలో హీరోయిన్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలనుకుంటుంది. కథతో పాటు తన లవ్ విషయాలని చెప్పాలనుకుంటుంది. ఇంతకీ తను ప్రేమించింది ఒక అమ్మాయిని, తను లెస్బియన్. ఈ క్యారెక్టర్ని ప్రియా భవాని శంకర్ గారు ప్లే చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం నేర్చకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియో స్టార్ట్ చేశాయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే మహమ్మద్ అనే ఒక అతను ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పాలనుకుని ఉంటాడు. 5 కథలు చెప్పి వాళ్ళ కూతురుని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్తాడు. అందుకు ప్రొడ్యూసర్ ఒప్పుకోకపోవడంతో మీకు ఎఫైర్ ఉందన్న విషయం నాకు తెలుసు, ఇప్పుడేమంటారంటే అల్లుడు నా కూతురుతో పాటు ఈ చెక్ను కూడా నీ చేతిలో పెడుతున్నానని అంటాడు. అంతలా కనెక్ట్ అయ్యి ఆ తర్వాత మహమ్మద్ అతను ప్రేమించిన ప్రొడ్యూసర్ కూతురుతో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ కథలు వినడం స్టార్ట్ చేస్తాడు. ఈసారి అతని కథ చెప్పడానికి వచ్చిన పర్సన్ ఎవరంటే మూవీలో మన హీరోయిన్ ప్రియా భవాని శంకర్ అలియాస్ ప్రియా. ఫస్ట్ ఇంప్రెషన్ లోనే ప్రొడ్యూసర్ ప్రియాని చూసి టెంప్ట్ అయ్యి ఇంప్రెస్ అవుతాడు. జనరల్ గా అమ్మాయిలందరూ షార్ట్స్ అంటూ వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుని ఫ్యాషన్ అని చెప్తారు. కానీ మీరు మాత్రం ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి ఇంత పద్ధతిగా వచ్చావనంటే ప్రియా అతనికి ధమ్కి ఇచ్చి అతను తనతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడంతో ఫస్ట్ ఎదుటోళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో నేర్చుకొని తన స్టైల్లో చెప్తుంది. చూడ్డానికేమో ఇంత అందంగా ఉంది, ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది అంటే సర్లే కథ చెప్పనని కథ చెప్పమంటాడు. దాంతో ప్రియా చేస్తే రాజేష్ అనే ఒక కుర్రాడు 8 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్పాలని తను ప్రేమిస్తున్న అమ్మాయి ఎలాగోలాగా కష్టపడి చెప్పి వాళ్ళ నాన్నని పెళ్లికి ఒప్పించి ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొస్తుంది. రాజేష్ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్న, చూడు బాబు ఏం చేస్తున్నావు అంటే, అంకుల్ అది యాక్టింగ్కి ట్రై చేస్తున్నాను, ఎప్పటికైనా మన రాసాలాగా హీరో అవ్వాలనుకుంటున్నాను అంకుల్ అని అంటే, రాసానా అదెవరు అని అంటాడు. రాసాని రారా పోరా అనడంతో నా హీరోని రారా పోరా అంటావా, అండ్ అతను ఎవరో నీకు తెలీదా? చూడండి అంకుల్, మీరు మా హీరోని అవమానించారు, నన్ను అనుమానిస్తే తట్టుకున్నాను కానీ మా హీరోని అనుమానిస్తే తట్టుకునేది లేదని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సంబంధం క్యాన్సిల్ అని. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎందుకురా ఇలా చేసావు, చాలా రోజుల నుంచి మా నాన్నని ఒప్పించి మరీ మీటింగ్ అరేంజ్ చేస్తే ఇలా చేసావేంట్రా అని రాజేష్ మీద ఫుల్ కోపంతో ఉంటుంది. నీకు నేను కావాలంటే నాతో పాటు వచ్చే, కానీ వాళ్ళని మామగా నేను యాక్సెప్ట్ చేయను అని అంటాడు. ఇంకోవైపు సతీష్ అనే ఒక కుర్రాడు ఉంటాడు. ఇతని ఫేవరెట్ హీరో దాదా. ఎంత ఫేవర్ అంటే అతని సినిమా రిలీజ్ అవుతుండడంతో మేనేజర్ లీవ్ ఇవ్వకపోవడంతో ఆ జాబే రిజైన్ చేసి వచ్చేంత సతీష్ కొంతమంది గ్యాంగ్ వేసుకుని మా హీరో అంటే మా హీరో గొప్ప అని ఆపోనెంట్ హీరో రాసాని తిడుతూ వాళ్ళ హీరో బ్యానర్ ని వీళ్ళు చింపితే వీళ్ళ హీరో బ్యానర్ ని వాళ్ళు చింపుకోవడం, ఇలా ఫ్యాన్ వాష్ చేస్తూ గొడవలు చేస్తూ ఉంటారు. సతీష్ అండ్ రాజేష్ కెరియర్ మీద ఫోకస్ చేయకుండా ఎప్పుడు చూసినా వీళ్ళ గురించి టీవీ ఛానల్స్ లో కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఒకరు హీరో గొప్ప అంటే ఇంకొకరు గొప్ప అని డిబేట్ల మీద డిబేట్లు చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో రాజేష్ ప్రేమించిన అమ్మాయి రాజేష్ మంచివాడని రాజేష్ని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ నాన్నని ఎదిరించి మరే. రాజేష్ వాళ్ళ భార్య ఇప్పుడు ఒంటరిగా ఉంటారు, ఐ మీన్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా. తర్వాత ఒకరోజు రాజేష్ భార్యని ఒక ర్యాండమ్ పర్సన్ కిడ్నాప్ చేసి ఫోన్ చేసి బెదిరిస్తాడు. నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, వాటిని గనుక నువ్వు తీరిస్తే నీ భార్యని వదిలేస్తాను, లేదంటే చంపేస్తానని. అదేంటంటే మీ అభిమాన హీరో రాసా దాదాతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాలి, నాతో పాటు కొన్ని విషయాలు డిస్కస్ చేయాలని చెప్తాడు. దాంతో నా అభిమాన హీరో రాసా నీతో ఎందుకు మాట్లాడతాడు, అది కూడా దాదాతో కలిసి కాన్ఫరెన్స్ కాల్ అని టెన్షన్ పడితే ఏం చేస్తావో నాకు తెలియదు, ఎలాగైనా కాన్ఫరెన్స్ కాల్ అరేంజ్ చేయని, లేదంటే నీ భార్య చనిపోతుందని బెదిరిస్తాడు. ఇంకోవైపు సతీష్ వాళ్ళ అమ్మా నాన్నను కూడా అదే కిడ్నాప్ చేసి దాదా రాసా వీళ్ళిద్దరూ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడితేనే నాతో వీళ్ళని ప్రాణాలతో వదిలేస్తాను, లేదంటే రేపు సాయంత్రం 5 గంటలకి చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. పోలీసుల దగ్గరికి వెళ్తే ఏ క్షణంలోనైనా వీళ్ళని నేను చంపేయచ్చు, గుర్తుపెట్టుకోండి అని చెప్తారు. ఆ తర్వాత సతీష్ రాజేష్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకొని ఇంతకుముందు ఎనిమీస్గా ఉన్న వీళ్ళు ఇప్పుడు సమస్య వచ్చినందుకు ఇద్దరు కలిసిపోయి ఎలాగైనా వాళ్ళ ఫేవరెట్ హీరోస్ రాసా దాదా వీళ్ళిద్దరిని ఒకరితో ఒకరు మాట్లాడించాలనుకుంటారు. కాన్ఫరెన్స్ కాల్లో రాజేష్ రాసా దగ్గరికి వెళ్తాడు, సతీష్ దాదా దగ్గరికి వెళ్తాడు. కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి కాదు కదా, గేట్ దగ్గర కూడా వీళ్ళని అలౌ చేయరు హీరో సెక్యూరిటీ వాళ్ళు. దీంతో
ఏంట్రా ఇది, చిన్నప్పటి నుంచి వీళ్ళకి అభిమానులుగా చొక్కాలు చించుకొని ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూసాము, కానీ వీళ్ళేంటి మనకు సమస్య ఉంది కనీసం సమస్యను వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, బయటికి కూడా రావట్లేదు ఇంటి నుంచి అని చాలా సఫర్ అవుతారు ఇటు రాజేష్ అన్న సతీష్. వీళ్ళిద్దరూ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి టైంలో చాలా తెలివిగా కొంతమంది హెల్ప్ తీసుకుని ఈ ఇష్యూని సోషల్ మీడియాలో పెడతారు. వెంటనే న్యూస్ వైరల్ అవుతుంది. రాసా దాదా వీళ్ళిద్దరు వరకు వెళ్తుంది. స్టేట్ మొత్తం దీని గురించే డిస్కస్ చేస్తుంది. హాట్ టాపిక్గా మారుతుంది. రాసా దాదా వీళ్ళిద్దరూ కన్విన్స్ అయ్యి ఒక ముగ్గురు ప్రాణాలు కాపాడుతున్నామని కాన్ఫరెన్స్ కాల్లో అటెండ్ అయ్యి కిడ్నాపర్తో మాట్లాడతారు. కిడ్నాపర్ వీళ్ళిద్దరితో మాట్లాడి నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, మీరిద్దరూ అది చేయాలి. అదేంటంటే మీరిద్దరూ కలిసే సినిమాల్లో ఇక నుంచి నటించాలి. మీ ఫ్యాన్ ఒక అతను మీకు పాలాభిషేకం చేస్తూ మీ కట్అవుట్కి కింద పడి చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీని మీరే టేక్ కేర్ చేయాలి. అండ్ ఇప్పుడు మీ సినిమా రిలీజ్ అవబోతుంది కదా, 100 అడుగుల కట్అవుట్ పెట్టించారు కదా, ఈసారి కట్అవుట్ మీద ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీ పిల్లలు వెళ్ళి మీ కట్అవుట్కి పాలాభిషేకం చేయాలి. ఈ డిమాండ్స్ అన్నిటికీ మీరు ఓకే అంటేనే వీళ్ళని ప్రాణాలతో వదులుతాను, లేదంటే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఇద్దరు హీరోలు డిమాండ్స్ చాలా కష్టంగా ఉన్నాయి, మా పిల్లల్ని కట్అవుట్ మీద ఎక్కించడం ఏంటి, అయినా వాళ్ళకి ఇదంతా తెలీదు, అండ్ మేమిద్దరం కలిసి ఏదో ఒక సినిమాలో నటించాలంటే ఓకే, ప్రతి సినిమాలోనూ మేమిద్దరమే నటించడం అసాధ్యం, డిమాండ్స్ అన్ని మేము ఇంప్లిమెంట్ చేయలేమని చేతులు ఎత్తేస్తారు. ఆ తర్వాత కిడ్నాపర్ సాయంత్రం 5 గంటలు అయిన తర్వాత రాజేష్ వాళ్ళ భార్యని సతీష్ వాళ్ళ అమ్మా నాన్నని కత్తితో చంపినట్టు చూపించి అతని ఫేస్ రివీల్ చేసి, ఒరే పిచ్చోళ్ళారా మీకేమని అయితే మీ హీరో వస్తాడని అనుకుంటున్నారా, ఎవ్వరు రారు, ఎవ్వరు లైఫ్ వాళ్ళకుంటుంది, ఎందుకురా మీరు బానిసలుగా బ్రతుకుతున్నారు, ఎందుకురా కుక్కల్లాగా వాళ్ళ వెనకాల తిరుగుతూ మీకు మీరు కొట్టుకుంటున్నారు, దీనివల్ల మీకు ఒక్క పర్సెంటేజ్ అయినా మీ లైఫ్లో ఉపయోగం ఉందా, సరే ఇదంతా పక్కన పెడతాం, మీరు డబ్బు పెట్టి సినిమా టికెట్ తీసుకుని సినిమా చూడడం వల్లే అతను కోర్టులో ఉన్నాడు, కార్లలో తిరుగుతున్నాడు, కానీ మీరేమో బయట రోడ్డు మీద అతనితో ఫోటో దిగడం కోసం ఎండలో నిలబడి వెయిట్ చేస్తున్నారు. యజమాని ఇక్కడ ఎవరు, మీరా అతనా, మీరు డబ్బులు ఇస్తేనే అతను అంత గొప్పవాడవుతున్నాడు. నేను వాళ్ళందరూ తప్పు చేస్తున్నారని నేను చెప్పట్లేదు, హీరోస్ ఆల్వేస్ రైట్, కాకపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే సినిమాలను చూడాలి తప్ప మన జీవితాలని నాశనం చేసుకోకూడదు, మీ లైఫ్ మీరు చూసుకోండి ఆ తర్వాతే సినిమా అని చెప్తాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా నా ఫేవరెట్ హీరోకి పాలాభిషేకం చేస్తూ కట్అవుట్ నుంచి కింద దారి పడితే హాస్పిటల్లో కనీసం పలకరించడానికి కూడా నా హీరో రాలేదు. ట్రీట్మెంట్కి ఎక్కువ డబ్బులు కావాలనంటే నా భార్య పిల్లలు ఏడుస్తుంటే నాకేం చేయాలో అర్థం కాక హీరో దగ్గరికి వెళ్తే నన్ను చూసి జాలిపడి చేతిలో ముస్టోడికి వేసినట్టు 100 రూపాయలు పెట్టి ఒక ఫోటో దిగి పంపించాడు. ఇదిరా మన బతుకులు, కొంచెమైనా మారండి అని చెప్తాడు. అండ్ రాజేష్ అండ్ సతీష్ మీరిద్దరు ఉన్నారు కదా, మీరు మారాలి, ఫస్ట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళని మార్చాలి, మీ అమ్మ నాన్నని నేను చంపలేదు, చూడు రాజేష్ నీ భార్య కూడా ప్రాణాలతోనే ఉంది, ఇదంతా మీకు తెలియడం కోసమే నేను ఇదంతా చేశానని చెప్తాడు. ఆ తర్వాత అతను పోలీసులకి వెళ్ళి లొంగిపోతాడు. 3 నెలల తర్వాత చాలామంది యువత ఇతనికి ఇన్స్పైర్ అయ్యి కిడ్నాప్ చేసిన వాడి దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఇప్పటి నుంచి మీకు ఫ్యాన్స్గా ఉండాలనుకుంటున్నామని అంటాడు. రే నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, మీరు ఎవరికో ఒకరికి బానిసలుగా ఉంటే తప్ప మీరు బ్రతకలేరా అని షాక్ అవుతాడు. డియర్ ఫ్యాన్స్ అనే టైటిల్ కార్డ్ పడుతుంది. ఈ కథ కంప్లీట్ అవుతుంది. ఇదంతా ప్రియా ప్రొడ్యూసర్తో చెప్తుంది, ఫస్ట్ కథ సార్ అని. కథ విన్న తర్వాత ప్రొడ్యూసర్ నేను వాష్రూమ్ వెళ్ళొస్తానని వస్తాడు. దాంతో ప్రియా మహమ్మద్కి ఫోన్ చేసి మాట్లాడతాడు. ప్రియాకి మహమ్మద్కి ఇంతకు ముందే పరిచయం ఉంటుంది. మీరు మూవీ స్టార్టింగ్లో చూస్తుంటారు కదా, మహమ్మద్ ప్రొడ్యూసర్ కూతుర్ని ప్రేమించుంటాడు, వెళ్ళి సినిమా కథ చెప్పి తన లవ్ను కూడా చెప్పి యాక్సెప్ట్ చేయించి పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే మహమ్మద్ ప్రొడ్యూసర్ కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక నిజం తెలుస్తుంది అతనికి. అదేంటంటే అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక లెస్బియన్ అని. ఫస్ట్ నైట్ రోజు అందరి అబ్బాయిలాగానే ఇతను కూడా ఎంతో ఎగ్జైటెడ్గా లోపలికి వెళ్తే మహమ్మద్ భార్య అతన్ని దగ్గర కూడా చేర్పించుకోదు. ఆ తర్వాత కొన్ని డేస్ తర్వాత తనే రిలీజ్ అవుతుంది, నేను నార్మల్ అమ్మాయిని కాదు లెస్బియన్ అని. ఫేస్బుక్లో ఒకరితో చాటింగ్ చేసి
ఆ అమ్మాయితో ప్రేమలో పడుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన ప్రియానే. ప్రియా, వీరిద్దరూ ఇప్పుడు ప్రేమలో ఉంటారు. ఈ విషయం చెప్పడానికి ప్రియా ఇక్కడికి వచ్చి ఉంటుంది. వాష్రూమ్కి వెళ్ళి ప్రొడ్యూసర్ తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని సార్ అని పిలవాలంటే కష్టంగా ఉంది, మామ అని పిలిచేదా అంటే, ఇదేంట్రా ఇదే ఆఫర్ ఇచ్చినట్టు ఉందిరా నాకు అని, మామ ఇదేదో బాగుంది అని ఆ అమ్మాయితో కొంచెం దగ్గరగా క్లోజ్గా ఇంకొంచెం ముందుకొచ్చి కథ చెప్పు, నెక్స్ట్ ఏ కథ చెప్పబోతున్నావు అని అంటాడు రొమాంటిక్గా. ఇప్పుడు తను చెప్పబోయే కథ టైటిల్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. ఒక ఫాదర్ అందరిలాగానే కూతుర్ని చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా పెంచాలనుకుంటాడు. కానీ తను మాత్రం సిటీకి వెళ్ళిన తర్వాత సిటీ కల్చర్కి అలవాటు పడి కొంచెం మోడర్న్గా తయారవుతుంది. నాన్నకి ఇష్టం లేని డ్రెస్సులు వేసుకుంటుంది, షార్ట్స్ టీ షర్ట్స్ అంటూ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది, నాన్న ముందు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా. అండ్ ఆ అమ్మాయి ఒక అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. అతన్ని ఫ్రెండ్ అని పేరెంట్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఫ్రెండ్ అంటే వీళ్ళకి మాత్రం నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఏమ్మా ఆ అబ్బాయి ఏ క్యాస్ట్ అని అంటే, క్యాస్టా మనోడే, మరేంటి నాన్న అతనికి ఏమైనా తోకుందా, మనలాగే కదా అతను కూడా ఉన్నాడని చెప్తుంది వాళ్ళ నాన్నకి. ఆ తర్వాత వాళ్ళ నాన్న బాస్ అక్కడికి వస్తున్నాడు ఇంటికి. అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత అమ్మాయిని కొంచెం పద్ధతిగా రెడీ అవ్వమని, ఇదిగో తన కోసం డ్రెస్ తీసుకొచ్చాను, ఈ డ్రెస్ని వేసుకోమనని వాళ్ళ అమ్మకి చెప్పి పద్ధతిగా ఉంటే, వాళ్ళ బాస్ వచ్చిన తర్వాత ఏకంగా వాళ్ళ బాస్ సంబంధం మాట్లాడడానికి వచ్చేసింటాడు, వాళ్ళ కొడుకుని తోడుకొచ్చేసింటాడు. మీ కూతురు అయింటే చాలా మంచి అమ్మాయి ఉంటుంది, పద్ధతిగా పెంచుంటారు మీరు, ఒకసారి మీ కూతుర్ని పిలవండి అని అంటే, అంకుల్ నేను రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాను, నేను చాలా ప్రాక్టికల్గా రియాలిటీకి తగ్గట్టు మెచ్యూర్గా ఉండాలనుకుంటున్నాను, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికంటే ముందు నేను అతనితో ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వాలి, అప్పుడే కదా నాకు తెలిసేది పర్ఫెక్ట్ చాయిసా కాదా అనడంతో వాళ్ళ నాన్న కోపం వచ్చి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడొచ్చానంటే బాస్ అండ్ అతని కొడుకు వీళ్ళందరూ అక్కడి నుంచే వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. నిన్నెప్పుడు నేను కొట్టలేదు, ఫస్ట్ టైం కొట్టేలా చేస్తున్నావని కోపంతో అంటే, చూడు నాన్న అయినా మీ బాస్దే తప్పు, ఎవరో తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాను నాన్న, ఈ రోజుల్లో కూడా మీరు ఇంకా మీ జనరేషన్లోనే ఉన్నారు, కొంచెం అప్డేట్ అవ్వండి నాన్న, ఇంకా ఈ డ్రెస్ అంటావా నాకు ఇదే కంఫర్టబుల్గా ఉంది, ఇది నా చాయిస్ కదా నాన్న, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని చెప్తుంది. దాంతో వాళ్ళ నాన్న సరే అమ్మా అని నెక్స్ట్ డే తన బర్త్డే ఉండడంతో అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అదే టైంలోనే అమ్మాయి వాళ్ళ నాన్న నిక్కర్ అండ్ బనీన్ వేసుకుని గిఫ్ట్ తీసుకొస్తాడు, హ్యాపీ బర్త్డే అమ్ములు అని. ఏంటి నాన్న ఇలా వచ్చారని అంటే, ఈ డ్రెస్ నాకు చాలా కంఫర్టబుల్గా ఉందమ్మా అండ్ నా చాయిసే కదా ఇంపార్టెంట్, మిగతా వాళ్ళు ఏమైపోతే నాకేంటి, ఎలా ఉంది అని అంటే, నాన్న రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా అని అంటే, అది కాదమ్మా, ఎక్కడ ఏం వేసుకోవాలో అదే వేసుకోవాలి, పర్టికులర్ టైం అంటూ ఉంటుంది, స్కూలు కాలేజు కోర్టు పోలీస్ స్టేషన్లో కూడా నీకు నచ్చిన డ్రెస్లో వేయాలంటే కుదరదు, కొంచెం పద్ధతిగా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్లో వేయాలి, కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ డ్రెస్అప్ అవ్వకూడదు. ఐ హోప్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను, నేను మా జనరేషన్ కదా అందుకే నీకు అర్థమయ్యేటట్టు ఈ జనరేషన్లో వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందని బాగా ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నవ్వుతూ ఉంటే నువ్వు ఎలా అవమానంగా ఫీల్ అయ్యావో, నిన్న నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మా బాస్ వచ్చినప్పుడు కూడా నేను అలాగే ఫీల్ అయ్యాను, నువ్వు ఆ డ్రెస్ చేసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు తెలిసిందా అమ్మ అవతల వాళ్ళ పెయిన్ అని చెప్తాడు. మీ అభిప్రాయాలని నేను ఏకీభవిస్తాను, కానీ పర్టికులర్ టైం సమయం అంటూ ఉంటుంది, మీకు నచ్చిన పనులే చేయండి, కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక పర్టికులర్ అకేషన్స్లో మాత్రమే అలా ఉండాలని అంటాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ తను చేసిన తప్పుని రియలైజ్ అవుతుంది. ఇంతటితో ఈ కథ ఎండ్ అయిపోతుంది. కథ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రియా ఈ కథ విన్న తర్వాత ప్రొడ్యూసర్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అరే అనవసరంగా ఆ అమ్మాయి తండ్రిని అవమానించింది కదా ఆ రోజుని, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఇప్పుడు నేను కథ చెప్పడానికి నైటీ వేసుకొస్తే ఎంత చండాలంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, మీరు నార్మల్గా బట్టలు లేకుండా ఉంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఊహించుకోండి. ఏ ప్లేస్ తగ్గట్టు ఆ ప్లేస్కి డ్రెస్సులు వేసుకొని వెళ్ళాలి అని చెప్తుంది. ఇదంతా విని ప్రొడ్యూసర్ కూడా కరెక్ట్ కదమ్మా అని అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ కథ చెప్పబోతుంది. ఇది చాలా ప్యూర్ లవ్ స్టోరీ. యువన్ అనే ఒక కుర్రాడు ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం ఇతనికి హ్యాండ్ ఇస్తుంది. యువన్ మాత్రం ప్యూర్ ట్రూ లవ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దీనికోసం చాలా వెతుకుతాడు, చాలా
చాలామంది అమ్మాయిలను కలుస్తాడు, కానీ అందరూ సిచ్యువేషన్షిప్ అంటూ ఇంటిమెసీ అంటూ టైంపాస్ చేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా అతనితో ట్రూగా ఉండట్లేదు. ఏం చేయాలరా దేవుడా, ఈ లోకంలో ఇంకా ట్రూ లవ్వే లేదా అని అనుకుంటున్న సమయంలో తన సిమ్ కార్డ్లో నెట్వర్క్ ప్రాబ్లం రావడంతో ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాడు. ఆపోజిట్లో ఒక అమ్మాయి ఫోన్ తీసి మాట్లాడుతుంది. ఏంటండి మీరు ఎవరు, ఎందుకు ఫోన్ చేస్తారంటే అది సిమ్లో నెట్వర్క్ ప్రాబ్లంగా ఉందనంటే అయితే మాకెందుకు చేశారని ఫోన్ కట్ చేస్తుంది. ఆ అమ్మాయి వాయిస్ క్యూట్గా ఉండడంతో ఈవెన్ ఇంకొంచెం ఎగ్జైటెడ్గా రాంగ్ నెంబర్ అయితే ఏంటి మళ్ళీ డయల్ చేద్దామని ఆ అమ్మాయితో మాట్లాడతాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి 2050లో నుంచి మాట్లాడుతుంది. ఇప్పుడు యువన్ ఏమో 2026 ప్రెసెంట్లో ఉన్నాడు. ఆ అమ్మాయి 2050లో మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. నిజంగానే మీరు ఆ టైంలోనే ఉన్నారా అని టెస్ట్ చేయడం కోసం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఎవరు గెలుస్తారో చెప్పండి అని అంటే ఆ అమ్మాయి ఇండియా గెలుస్తుందని అంటుంది. దెబ్బకి నిజంగానే తను 2050లో మాట్లాడుతుందని అర్థమవుతుంది. మెల్లగా వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ పెరుగుతుంది, ఒకరి మధ్య ఒకరికి బాండింగ్ పెరుగుతుంది. ఈవెన్ చాలా క్రేజీగా ఫీల్ అవుతాడు. 2050లో ఒక అమ్మాయి నాతో మాట్లాడుతుందంటేనే నాకు చాలా క్రేజీగా ఉంది, ఎగ్జైట్మెంట్తో అని వాళ్ళ ఫ్రెండ్స్తో అంతా చెప్తాడు. 2026లో నెక్స్ట్ ఏం జరగబోతుందని ముందుగానే ప్రియాని అడిగి తెలుసుకొని అందరి దగ్గర ఫ్యూచర్ ప్రెడిటర్ నేనని ఫోజ్ కొడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి పేరు నిత్య. మీరు 2026లో నుంచి మాట్లాడుతున్నారా, నా వల్ల నమ్మడానికి అవ్వట్లేదు, మా ఇంటి అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చి చూస్తారా అంటే అతను వచ్చి చూస్తాడు. ఇల్లంతా పాత పడిపోయి ఉంటుంది. దీన్నే మా నాన్న మళ్ళీ ఆల్టరేషన్ చేసి పెద్ద బిల్డింగ్గా మార్చాడని చెప్తుంది. అండ్ తనకు బయోలాజికల్ ఫాదర్ చిన్నప్పుడే పుట్టిన వెంటనే చనిపోయాడని, హార్ట్ అటాక్లో అతను చనిపోయాడని, ఆ తర్వాత నన్ను మా నాన్న దగ్గర తీసుకుని పెంచాడని ఇదంతా చెప్తుంది. నేను నిన్ను ఎలాగైనా చూడాలి, నువ్వు కూడా నన్ను చూడాలనుకుంటున్నావు కదా, కానీ అది ఇంపాసిబుల్, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఇద్దరు రోజు మాట్లాడుకుంటారు. ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ పెరిగి బాండింగ్ పెరిగి ఒక రిలేషన్షిప్గా మారుతుంది. ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి గోడ మీద బొమ్మ గీసి అతని లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. లోపల నిత్య కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి అంతా ఓకే, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, కానీ మనం ఇద్దరం కలవలేమే, ఇప్పుడు ఎలా నేను నీ దగ్గరికి రావాలి, ఇంకా టైం మిషన్ కనుక్కోలేదు, టెస్టింగ్లోనే ఉందని చెప్తుంది. సడన్ గా యువన్ ఫోన్ పగిలిపోతుంది. పక్కనున్న ఫ్రెండ్ కిందకి తోసేయడంతో అప్పటి నుంచి వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ ఉండదు, నంబర్ మిస్ అయి ఉంటుంది. అలాగే 3 years గడిచిపోతుంది. ఈవన్ వాళ్ళ ఇంట్లో చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. డెలివరీ టైం హాస్పిటల్లో పెయిన్స్ వస్తుంటే బయట యువన్ వెయిట్ చేస్తుంటే అక్కడికి నిత్య వస్తుంది. నిత్యని చూడంగానే మనోడు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు. హగ్ చేసుకునే నిత్య టైం మిషన్ కనిపెట్టేశారు, నేను 2050 నుంచి ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసానని, మనం ఇంకా కలవచ్చని హగ్ చేసుకుంటుంది. కానీ యువన్ మాత్రం నాకు పెళ్ళి అయిపోయిందని చెప్తాడు. నేను రాకుండా ఉండాల్సింది, అనవసరంగా వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాను, ఒక అమ్మాయికి అన్యాయం చేశానని నిత్య సాడ్గా ఫీల్ అవుతూ నేను వెళ్తూ ఉంటే, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది నిజమే, కానీ ఒక వారం కూడా నేను తనతో కలిసి ఉండలేదు, మేమిద్దరం ఇప్పుడు నాకు తనకు మధ్య ఏం జరగలేదు, నన్ను నమ్ము, మాకిద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నామని చెప్తాడు. నేను ఎలాగోలాగా తనతో చెప్పి నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తే నిత్య నమ్మదు. ఆ తర్వాత లోపల ఉన్న యువన్ భార్యకి ఆడబిడ్డ పుడుతుంది. వెళ్ళి చూస్తే మెడ మీద ఒక మచ్చ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, 2050లో నుంచి ఇక్కడికి వచ్చిన నిత్యనే. ఇక్కడే ట్విస్ట్ రివీల్ అవుతుంది. దాంతో మనోడికి భయం వేస్తుంది. పుట్టిన వెంటనే బయోలాజికల్ ఫాదర్ చనిపోతాడు కదా, యువన్ ఎక్కడ చనిపోతాడేమో అని భయపడుతుంటే యువన్ ఫ్రెండ్ చనిపోతాడు. యువన్ ఫ్రెండ్ వాళ్ళ భార్య మీద ఒక కన్నేసి తనని ప్రెగ్నెంట్ చేసింటాడు. అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోతూ నా కూతుర్ని ఎలాగైనా కాపాడరా అని చెప్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని యువన్ టేకప్ చేస్తాడు. ఇంతటితో ఈ కథ ఎండ్ అయిపోతుంది. ఈ కథ అంతా విన్న ప్రొడ్యూసర్ నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటానమ్మా అంటే, మా అమ్మ నేను ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే నేను నీ కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్తుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటే జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీ కూతురు ఒక లెస్బియన్, మీ అల్లుడే నాతో చెప్పాడు, మీకు నేను ఓకే అంటే ఏంట్రా ఇది, అందరూ కలిసి నాతో ఆటలాడుకుంటున్నారా, ఇంతకుముందు వాడేమో వచ్చి కథలు చెప్పి నా కూతుర్ని అడిగాడు, ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ కథలు చెప్పి
నువ్వు కూడా నా కూతుర్ని అడుగుతున్నావని నవ్వుతూ ప్రియా మీద కోప్పడుతుంటే సడన్ గా అతనికి హార్ట్ అటాక్ వస్తుంది. వెంటనే స్టాఫ్ మెంబర్స్ ని పిలిపిస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడికి ఒక డాక్టర్ మహమ్మద్ కూడా వస్తారు. డాక్టర్ అతను చెక్ చేసిన తర్వాత మహమ్మద్ దగ్గరికి వెళ్ళి ఒక నిజం చెప్తాడు. ఆ నిజం ఏంటంటే పార్ట్ 3లోనే చెప్తారంట. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. పార్ట్ 3కి లీడ్ ఇచ్చారు. ఖచ్చితంగా పార్ట్ 3 వస్తుంది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయింది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.